ఏది చేసినా అన్నిటిలో దేవుని పనికి ఉపయోగపడే విధంగానే ఆలోచనలు చేయాలి. ఒక వ్యక్తితో మనం మాట్లాడాము, ఒక గంట సమయం కేటాయించామంటే ఆ ఆత్మకు సువార్త చెప్పిన అనుభవం మనకు ఉండాలి. ఈ గంట సమయం వ్యక్తితో మాట్లాడాను, ఇందులో ఒక్క 5 నిమిషాలైనా నేను అతనికి యేసును పరిచయం చేయాలి, అప్పుడు దేవుని పని జరిగిద్ది. అట్లాగే నడుస్తూ ఉన్నాను, ఒక వీధిలో కూడా నడుచుకుంటూ పోతున్నాను, ఇందులో దేవుని పని ఎలా చేయాలి? ప్రభువా, ఈ వీధిలో నేను నడుస్తూ పోతున్నాను, ఇక్కడ ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో ఆ ప్రజల్ని రక్షించు ప్రభువా అని ఒక మాట ప్రార్థన చేసుకుంటా నేను వెళితే ఇక్కడ ప్రజల్ని దేవుడు దర్శించే అవకాశం ఉంది, సో ఇక్కడ నేను ప్రజలు రక్షింపబడినట్లు ప్రార్థిస్తాను అని ఆ నడకని కూడా దేవుని పని అభివృద్ధి చెందడానికి ప్రార్థన కొరకు వాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నా దగ్గర ఒక 1000 రూపాయలు మిగిలింది, ఈ 1000 రూపాయలని నేను మరి నా అవసరాలకు కొంత ఉంచుకొని దేవుని పనికి దీన్ని ఎలాగ ఉపయోగించాలి, ఇందులో